మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి సర్కార్ 1 సంవత్సరం పరిపాలన పూర్తి చేసిన సందర్భంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో దాదాపు 2 గంటల పాటు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గత సంవత్సర కాలంలో రాష్ట్రం సాధించినటువంటి అభివృద్ధి, వివిధ రంగాల్లో సాధించినటువంటి ప్రగతి మొత్తం కూడా పాయింట్ బై పాయింట్ రాష్ట్ర ప్రజలందరికీ చాలా ట్రాన్స్పరెంట్ గా వివరించడం జరిగింది. అవును, నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తన ప్రోగ్రెస్ రిపోర్ట్ ని అంత ట్రాన్స్పరెంట్ గా అంత సుదీర్ఘంగా ఎవరు కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల ముందు ఎవరు కూడా ఇప్పటి వరకు ఉంచి ఉండరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేశారు. ఎందుకంటే గత సంవత్సర కాలంలో ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చినటువంటి హామీల ప్రకారం అన్ని చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. 2019-24 మధ్య పూర్తిగా దెబ్బతిన్నటువంటి బ్రాండ్ ఏపీని మళ్ళీ తిరిగి నిలబెడుతూ ఉన్నాం. రకరకాల కంపెనీలని మళ్ళీ రాష్ట్రానికి తిరిగి తీసుకురావటం, పెట్టుబడులు తీసుకురావటం, మరి దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 1 సంవత్సర కాలంలోనే తీసుకొచ్చి 5 లక్షలకు పైగా మరి ఉద్యోగాల్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి సృష్టించడం జరిగింది. ఈ విధంగా వివిధ రకాలుగా అన్ని కూడా చేసుకుంటూ వచ్చాం కాబట్టి ధైర్యంగా ప్రజల ముందు నిలబడి ఆ రకంగా ఒక ప్రెజెంటేషన్ ఇవ్వగలిగి, అంతేకాకుండా వివిధ గణాంకాలు కూడా చాలా స్పష్టంగా మళ్ళీ రాష్ట్రం తిరిగి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని, ఇది మేము చెప్తున్నటువంటి ఫిగర్స్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్, వివిధ ఏజెన్సీస్ ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం 2019-24 మధ్య మన జిఎస్డిపి వృద్ధి రేటు 2014-19 మధ్య 13.49% ఉన్నటువంటి జిఎస్డిపి గ్రోత్ రేటు 10.32% పడిపోయింది గత 5 సంవత్సరాల కాలం. దానివల్ల రాష్ట్రానికి దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి మనం నష్టపోవడంతో పాటు ప్రతి సంవత్సరం కూడా దాదాపు 70 నుంచి 75 వేల కోట్ల రూపాయలు, అంటే గతంలో ఏదైతే 13.49 మనం సాధించామో అదే గనక కొనసాగుంటే మనకి ప్రతి సంవత్సరం కూడా 70 to 75,000 crores అడిషనల్ గా రెవెన్యూ కూడా మనం సాధించినటువంటి అవకాశం ఉండుండేది. కానీ దురదృష్టం దాన్ని మనం కోల్పోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్నంతా కూడా తిరిగి పట్టాల మీద తీసుకొచ్చి దాన్ని మళ్ళీ 10.32 కాస్త అబౌట్ 12% మళ్ళీ మన ఈ సంవత్సర కాలంలో మనం చేరుకోవాలి. వెరీ గుడ్. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ విచ్ కెనాట్ బి డిస్ప్యూటెడ్. సో ఈ రకంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అనేక రకాలుగా తన సహాయ సహకారాలను అందిస్తుంది. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందండి. ఇవాళ దానిని ప్రైవేట్ పరం కాకుండా దాదాపు మరి 12,000 కోట్ల రూపాయలకు పైగా దానికి ప్యాకేజీ ఇచ్చి ఆర్థిక సహాయాన్ని అందించి దానిని నిలబెట్టినటువంటి పరిస్థితిని ఎవరూ కాదండి. గత ముఖ్యమంత్రి ఆ రోజున ఇచ్చినటువంటి పరిష్కారం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి దానికి విలువైనటువంటి భూములు ఉన్నాయి, ఆ భూములు అమ్మేద్దాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేద్దాం, డబ్బులు వచ్చేస్తాయని చెప్పి ఒక అద్భుతమైన సొల్యూషన్ ఇచ్చాడు. ఆయన ఏదైనా తెగనమ్మటమే కదా, తెగనమ్మటం వ్యాపారం చేయటం తప్పితే మన గత పాలకుడికి వేరే ఆలోచన ఉండేది కదా. కానీ అటువంటి పరిస్థితి కాకుండా వాళ్ళ దాన్ని నిలబెట్టడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకి దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఇమీడియట్ గా నిధులు విడుదల చేసి మళ్ళీ మరి దానిని రేపు 2027-28 టైంకే దాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. R&R ప్యాకేజ్ డబ్బులు గతంలో విపరీతంగా అవినీతి చేసి మింగేస్తే మళ్ళీ ఆ నిధులన్నీ కూడా సక్రమంగా ఆ నిర్వాసితులకు చేరే విధంగా అవన్నీ కూడా జరుగుతున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం స్వయంగా ప్రధానమంత్రి గారే వచ్చి మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని పూర్తిగా కూడా క్రియేట్ చేయటం, మళ్ళీ రాష్ట్రం వైపు పెట్టుబడిదారులందరూ చూసే విధంగా
ఇప్పుడు ఈ మధ్యనే మనం చూసాం కాగ్నిజెంట్ కూడా విశాఖపట్నంలో పెద్ద డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు ఏర్పాటు చేయడానికి ముందుకు రావటం, గతంలో టీసీఎస్ రావటం, గూగుల్ కూడా భూములు ఇచ్చినట్టున్నారు కదా. గూగుల్ గూగుల్ కూడా మన ఈ మధ్య లోకేష్ గారు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ సీఈఓతో మాట్లాడి వాళ్ళు గూగుల్ వాళ్ళని ఒప్పించి మరి 2-3 నెలల కాలంలోనే గూగుల్ని కూడా విశాఖపట్నానికి తీసుకురావటం, మళ్ళీ జీవితంలో రాష్ట్రంలో నేను అడుగు పెట్టనని చెప్పినటువంటి లులు సంస్థని అవును. మళ్ళీ ఒప్పించి మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకురావటం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి పెట్టుబడుల్ని మళ్ళీ వెనక్కి తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా కూడా గతంలో మెగా డిఎస్సి అని చెప్పి 5 సంవత్సరాల పాటు మరి రాష్ట్రంలో